ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మిల్క్తో రవ కేసరి ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. చూడండి ఎంత బాగా వచ్చిందో, చాలా బాగుందండి. ముందుగా ప్యాన్ పెట్టుకొని అందులో 4 స్పూన్లు నెయ్యి వేసుకొని జీడిపప్పు, కిస్మిస్ ఈ విధంగా వేపుకోవాలి. అది కాస్త వేగిన తర్వాత ఒక బౌల్లో తీసుకోవాలి. కప్పు రవ్వను వేపుకోవాలండి లో ఫ్లేమ్లో. లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. ఒక గ్లాసు రవ్వకి 3 గ్లాసులు పాలు వేసుకుంటే బాగా వస్తుందండి. పాలు, నీరు కావాలంటే నీరు కూడా వేసుకోవచ్చు, మిక్స్ చేయొచ్చు పాలు నీళ్ళు. నేనైతే పాలు వేసుకున్నాను, లైట్గా వాటర్ వేసానండి. అది కాస్త మరిగిన తర్వాత రవ్వ వేపుకొని పెట్టుకున్నాం కదండి, అది వేసుకోవాలి. అది కొంచెం దగ్గర అయిన తర్వాత షుగర్ వేయాలండి. కప్పు రవ్వకి 2 కప్పులు షుగర్ వేస్తే బాగుంటుంది. 1.5 వేసుకోవచ్చు, 2 అయినా వేసుకోవచ్చు. నేనైతే 1.5 కంటే కొంచెం ఎక్కువ వేసాను. కాస్త నెయ్యి ఎక్కువ పడుతుందండి, నెయ్యి వేసుకున్నాను. అది కాస్త దగ్గర అయిన తర్వాత నెయ్యి వేసాను. ఇది బాగా కలిపి డ్రై ఫ్రూట్స్ వేపుకున్నాం కదండి, నెయ్యిలో వేపుంచాను. ముందుగా వేపుకున్న డ్రై ఫ్రూట్స్ అందులో వేసుకోవాలి. కొంచెం ఉంచి లాస్ట్లో కూడా వేసుకున్నాను. ఈ విధంగా కలిపిన తర్వాత ఇలాచీ షుగర్ పౌడర్ చేసి దించే ముందు ఇలాచీ షుగర్ పౌడర్ వేసుకున్నాను. మంచి స్మెల్ వస్తుందండి, చాలా బాగుంది. టేస్ట్ కూడా చాలా బాగుందండి. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. తక్కువ టైంలో తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి అవుతుందండి. ఈరోజు ఏకాదశి కదండి, ఈ విధంగా దేవుడికి ప్రసాదం పెట్టుకుంటే బాగుంటుంది. లాస్ట్లో కొంచెం జీడిపప్పు, కిస్మిస్ ఫ్రై చేసి పెట్టుకున్నది లాస్ట్లో దించే ముందు ఇంకొంచెం వేసి, ఇంకొంచెం నెయ్యి కూడా వేస్తే ఈ విధంగా రవ్వ కేసరి రెడీ అండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.